పుట్టపర్తి నారాయణాచార్యుల గారి గురించి వారి కుమార్తె పుట్టపర్తి నాగపద్మిని గారు 28/3/1914 అనంతపురం జిల్లా చియ్యేడులో జన్మించారు. ఉద్యోగం అధ్యాపకు, రచనలు శివతాండం. పుట్టపర్తి అంటే శివతాండం అని తెలుసుకో. పెనుగొండ లక్ష్మి అది ఆయన రాసిందే, ఆయన పరీక్ష రాసేటప్పుడు అదే పాఠ్యాంశంగా. షాజీ, మేఘదూతం, జనప్రియ రామాయణ, పండరి భాగవత, మహాభారత విమర్శ, కబీర్ వచనావళి, లీవ్స్ ఈస్ ద విండ్ మొదలైన. సరస్వతి పుత్ర అనే బిరుదు. ఆయన 1990 సెప్టెంబర్ 1 ఆయన చనిపోయారు. 76 ఏళ్ళు జీవించి 14 భాషల్లో పండితులై, వాగ్గేయకారులై, రాయలసీమకు వన్నె తెచ్చిన బహుముఖ ప్రతిభాశాలి పుట్టపర్తి నారాయణాచార్య. ఈ సారస్వతమూర్తి జీవిత సాహిత్య దర్శనం కలిగిస్తున్నవారు వారి కుమార్తె, దూరదర్శన్ కార్యనిర్వహణాధికారి, హైదరాబాద్ వాస్తవ్యం డాక్టర్ పుట్టపర్తి నాగపద్మిని గారు. పుట్టపర్తిని నాగపద్మిని గారు ఎలా పరిచయం అయ్యారో నాకు తెలియదు. నాకు ఫ్యాన్గా ఉండేవారు. ఆమె అంటే కూడా ఆమె రచనలన్న వాళ్ళ నాన్నగారి గురించి నాకు కూడా ఆమె అంటే గొప్ప గౌరవం. చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడుకున్నాను. పెదవాడలో కృష్ణా జిల్లా రచయితల సంఘం వారు జరిపే సభల్లో ఆమె వచ్చేవారు, మేము కలుస్తూ ఉండేవాడిని. ఫోన్లో కూడా మాట్లాడేవాళ్ళు. ఒకసారి మా అమ్మాయి, నేను, మా అబ్బాయి, మా మిసెస్, మా రమణ, మా అమ్మాయి మేమంతా ఉత్తర దేశ యాత్ర చేసి అలహాబాద్లో అక్కడ గుడి అవన్నీ కూడా తపస్సు చేసినటువంటి మహర్షి ఆయన పేరండి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి బయటికి రాగానే ఈవిడ ఫోన్ చేశారు. ఆవిడతో ఆవిడ ఏమిటంటే పెదవాళ్ళు ఇందాక చెప్పానే నీరజ గారు. అప్పుడు నేను దిగిన ఫోటోలు కావాలన్నారు. నేను రాగానే పంపిస్తానని పంపించాను. 1967 నుంచి ఫిబ్రవరి 1968 వరకు గుంటూరు నుండి వెలువడిన లత అన్న మాసపత్రికల పరిచితరమైన వాళ్ళ నాన్నగారిని అయ్యగారని. అయ్యగారి స్వీయ చరిత్రలో వారే ఇలా రాసుకుని, నేను పుట్టింది కేతు దశలో పుట్టిన వాళ్ళకి అదృష్టాలు జరగవు. నా జీవితంలో అదృష్టాలు పట్టాయు, దురదృష్టాలు పీడించాయు. నేను వింగడించుకోలేదు. ఒక రీతిగా బేరీజు వేసుకుంటే నాలా అదృష్టం పట్టినవాడు, దురదృష్టం పండించినవాడు దేశంలోని చాలా కొద్ది మందే ఉంటారు. మంత్రశాస్త్రంలో ఎక్కువగా కృషి చేసినందువల్ల నన్ను నిరంతరం తలుచుకునేవాడు. నా ముఖం చూస్తే పాపం వస్తుందనేవాళ్ళు లేకపోలేదు. సరస్వతి పుత్ర పుట్టపర్తిగా మా అయ్యగారి జీవితం గురించి వెంగడించి చెప్పి బేరీజు వేసే శక్తి నాకు లేదు. కానీ వారి జీవితమంతా 100కి 100 పాళ్ళు జ్ఞాన పిపాసలు, సాహిత్య సృష్టిలో, భక్త్యాన్వేషణలో గడిచిందని చెప్పారు. 28 మార్చి 1914 నాడు మెండమ్మ పుట్టపర్తి తిరుమల శ్రీనివాసాచార్య దంపతుల సుప్తిముక్తా ఫలంగా అనంతపురం జిల్లా చియ్యేడు జన్మించిన తరువాత వారి బాల్య క్రీడలు, తల్లి మెండమ్మ గారి జ్ఞాపకాలు, సంగీత నాట్య అభ్యాసాల గురించి ఒక గ్రంథమే రాసుకోవాలి. 14వ ఏట పెనుగొండ లక్ష్మి కావ్య రచ తిరుపతి ఓరియంటల్ కాలేజీలో తాను చేరదలచిన తరగతిలో స్థానం దొరకకపోవడం ఆవేశం కట్టలు తెంచుకొని ఆసు కవితగా వెలువడగా అది విన్న కాలేజీ ప్రిన్సిపాల్ మరింత పై తరగతిలో ప్రవేశార్హత కలిగించ 23/2/1934లో జరిగిన మొదటి వివాహం
వెంటనే 26వ తేదీ అత్తగారు, 27వ తేదీ ఇల్లాలి స్వర్లోక గమనం. ఆ తర్వాత 28/2/35 కుంకుమ లక్ష్మీ సౌభాగ్యవతి కనకవల్లి మా అమ్మగారితో కళ్యాణం. పొద్దుటూరు కన్యకా పరమేశ్వరి ఆలయం సంస్కృతం బోధిస్తూ వారి సహకారంతోనే విద్వాన్ పరీక్ష కూర్చోవడం. అప్పుడు వారి ప్రప్రథమ రచన వెలుగొండ లక్ష్మి వారికే పాఠ్య గ్రంథంగా ఉండటం. విద్వాన్ పరీక్ష పాస్ అయ్యాక పొద్దుటూరు పురపాలక ఉన్నత పాఠశాల తెలుగు భాషా పండితులుగా కొనసాగడం. 44లో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో తెలుగు భాషా పండితులుగా కొనసాగడం. ఆపై 1944లో అనంతపురం ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖలో పనిచేస్తూ అక్కడి ప్రిన్సిపాల్ వైఖరి నచ్చగా రాజీనామా చేయడం. 1954-56 ఏళ్లలో కేరళ విశ్వవిద్యాలయం ఎటిమలాజికల్ విభాగంలో ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీలో పనిచేసి అక్కడి అధికారుల వైఖరి నచ్చగా చివరికి రామకృష్ణ హై స్కూల్లో తెలుగు పండితులుగా స్థిరపడ. ఈ జీవన క్రమమంతా వారి జాతకాల పుస్తకంలో ఉటంకించిన విధంగానే వారి మాటల్లోని వినడ సంఘటనలు ఆధారంగానే రాశారు. అయినా ఈ సంవత్సరాల గమనంలో వారి సాధించిన విజయాలు, రాసిన గ్రంథరాజాలు వివరాలు పరికిస్తే ఒక వ్యక్తి జీవిత కాలంలో ఇన్ని పనులు చెయ్యగలడా అని అబ్బురపడక దక్షిణాది భాషలతో పాటు పాలి, అర్ధమాగధి, మాగధి, పైశాచీ వంటి ప్రాకృత భాష, అవధి, వ్రజ, మైథిలి వంటి హిందీ మాండలిక, ఇంగ్లీష్, రష్యన్ వంటి విదేశ భాష స్వయం కృషితో నేర్వడం, అన్నింటిలో కూడా రచనలు, అనువాదాలు చెయ్యగలగడం ఒక వ్యక్తికి సాధ్యమా? సంగీతం, నాట్య కళలు కూడా అభ్యసించి ప్రదర్శించి 7,000 కృతులను వెలయించడం సాధ్యం. ఇవి కాక మంత్రశాస్త్రం అవగతం చేసుకొని ఉపాసనా మార్గంలో సాధన చేసి నిరంతర అష్టాక్షరీ జపధ్యాన తత్పరుడై నరనారాయణ మంత్రాలు రంగరించుకొని మహర్షులుగా నడయాడటం సాధ్యమా? అతి సామాన్య మానవుడిగా అడ్డపంచ ధరి భుజాన పై పంచ వేసుకొని దారికో పక్కన తలవంచుకొని సాగిపోయే ఆ సారస్వత శిఖరాన్ని ఒక్కసారి పలకరిస్తే ఓ శివతాండవం వేదిక ఎలపై వెడు ఒక రామాయణ గానం జనప్రియంగా సంగీత స్వరూపంగా సాక్షాత్ ఓ మేఘదూతంగా, ఓ లీవ్స్ ఇన్ ది విండ్గా వారి కల్పనా చాతురిని దేశమంతా వ్యాపిస్తూ ఒక సభాయి ఉపతూరిగా పుట్టపర్తి వారి దేశభక్తి పరిమళాన్ని వినమ్రంగా ఆలపిస్తూ ఒక హీరో, ది హీరో అయ్యగారి ఆంగ్ల నాటకం రూపంలో కావ్య నాయకుడిగా సాక్షాత్కరి ఒక షాజీలో వారి జీవన తత్వాన్ని సూఫీ దర్పణం దర్శింపజే ఓ పండవి భాగవతంగా భక్తి రస సింధువుల ప్రవహింపజేసి ఒక అభయ ప్రధానంగా నవనమోన్వేష నవలా పరిషత్ నాట్యమాలు ఒక శ్రీనివాస ప్రబంధంగా ఆశయపతి లీలా వినోదాన్ని సుందర పదబంధురంగా అలా చెప్పుకుంటూ పోతే అతి సామాన్యుడిగా కనిపించే ఈ అసామాన్యుని విశ్వరూపం తెలుగు సాహిత్యాన్ని భారతీయ సాహిత్యాన్ని కమ్ముకొని పోతుంది. అన్నమయ్య మీద కూడా అద్భుతమైన వ్యాసాలు రాశారు. కవిగా, విమర్శకుడిగా, చారిత్రక పరిశోధకుడిగా, అనువాదకుడిగా, వ్యక్తిగా, వ్యాఖ్యాతగా, సంగీత విద్యా పారంగతుడుగా, వాగ్గేయకారుడిగా బహుముఖీనమైన పుట్టపర్తి వారి విస్తృతి కేవలం స్వయంకృతే.
జీవితంలో భౌతిక సుఖానికి ప్రాధాన్యమిస్తూ ధన కనక వస్తు వాహనాలు సమకూర్చుకోవడమే జీవన పరమార్థంగా నిర్ణయించుకొని ఆ ధ్యేయ సాధనకి ఈ జీవితాన్నంతా పణంగా పెట్టి ఈ తరం వారి ఏమాత్రం మింగుడు పడని అర్థం కాని వ్యక్తిత్వం పుట్టపర్తివారు. అది మా పరిస్థితి. కానీ ఇంట్లో పడసాల హారులు పెద్ద పెద్ద అంగలేస్తూ అష్టాక్షరి జపం కొనసాగించే వారిని చూస్తుంటే మహాగంభీర సాహితీ శిఖరాన్ని చూస్తున్నట్టు మా అయ్యగారితో పాటు ఏదైనా సభలకు వెళ్ళిన ప్రజల అభ్యర్థనమే నవతాండవ గానం మొదలుపెట్టి నగబులే ఒగబులై బిగుబులే బిగుబులై సొగసులే సొగసులై చుట్కులే చూట్కులై ఆడినమ్మా శివుడు పాడినమ్మా భవ. దీని మీద నేను పుట్టపర్తి వారి శివతాండవం అని ఒక వ్యాసం రాశా, దాదాపు 70 అది ఈమె నాగపద్మిని గారు ఎక్కడో సేపు చూశారు. చాలా ఆనందించారు. అంతగా విశ్లేషించి రాసింది అంతకుముందు ఎవరు లేదని ఆవిడ అభిప్రాయం. చాలామంది రాసి ఉంటారని నాకు మనసు మైమరిపింపజేసే అపురూప పదప్రయోగం, భావ సౌందర్యం, ధ్వనిమాధురి, సంగీత నాట్యాంశాల నగిషితో సాగిపోయే శివతాండవ కావ్యపటం పుట్టపర్తి వారి ముద్రను అతి గాఢంగా తెలుగు సాహిత్యంపై వేసింది. మరి నాటికి నాడి నా చదువు మాట్లాడును మరచే చదువు నల్లని నేను నగవు చూపులవాడు మగువ తన కేలికా మందిరము వెడల అధీం ధీం ధీం తనతో అలా అయ్యగారి అందగద జలద గంభీర స్వరంతో అన్నమయ్య క్షత్రయ త్యాగరాజు దర్శింపజేసిన ఆ అమృత క్షణాలు వారి సంతానంగా మరవగలగటం ఉంటుందా? అలాగే వారి శిక్షణలో అయ్యగారి శివతాండవ కావ్యలో కొంత భాగం పార్వతి పాత్రలు రంగస్థలంపై ప్రదర్శించే భాగ్యం వారి కుమార్తెగా నాకు దక్కింది. ఎన్నెన్నో జన్మల పుణ్యం కాక మరి అంతేనా? రవీంద్రనాథ్ గారి ఏ గీతాంజలి, అరవిందో ఊర్వశి, హారుని గాథా సప్తశతి వారి శిష్యరికల్లో పఠించడం నా ఆగామి కర్మ ఫలాలను సైతం అదృష్టాలుగా పరిచయం. మా అయ్యగారి వచన రచనల చిత్త ప్రతి శుద్ధ ప్రతులు తయారు చేయటంలో కుంసామా కుంకుమ అది అంటే వాళ్ళ అమ్మగారు శ్రీమతి, మా అమ్మ కనకమ్మ గారు, మా అక్కయ్యలు కరుణాదేవి, కుంజాదేవి, వారి తర్వాత నేను మా అయ్యగారి ఉపయోగపడి మా అమ్మగారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆమె గురించి చెప్పండి. అయ్యగారి వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఆవిష్కరించినట్టు కాదు. శ్రీమాన్ దేవులపల్లి రామానుజరావు గారు కూడా వెలువరించిన అభిప్రాయం. కాశీ పండితుడు బహుగ్రంథకర్ గజారోహణ గౌరవాన్ని అందుకొని శ్రీమాన్ ధన్నవాడు రాఘవాచార్యుల వారి మనుమర పౌత్రి బాల్యాన్ని పంచకావ్య సంస్కృతాంధ్ర రచన సాహిత్య పఠనం చేసి నా అమ్మగారు శ్రీమాన్ పుట్టపర్తి వారు తను చేపట్టిన నాటి నుండి వారి సహధర్మచారిణిగా దైనందిన కుటుంబ జీవన వ్యవహారాలన్నీ చూసుకోవటమే కాక మా అయ్యగారి సాహితీ వ్యవసాయంలో ఒక లిపికారినిగా సహకరించడంతో తాను వారి కలిసి అగ్నివీణ, గాంధీజీ మహాప్రస్థానం వంటి కావ్యాలు, శ్రీరామ సుప్రభాతం, సంస్కృత రచన, 100కు పైగా భక్తి కీర్తనలు,
పరమతారక ముద్రతో వెలయించి మా అయ్యగారికి పంచెలు దుబ్బాలు చివరు బీడీ కట్టలు కూడా సమకూర్చడం ఆమె ఎంతో ఆనందంగా చేయటంలో మా అయ్యగారి అవిశ్రాంత రచనా యజ్ఞం పట్ల ఆమెకున్న గౌరవం వ్యక్తం. సంతానం పెళ్లి పేరంటాల విషయంలో అమ్మ పాత్రే మా అయ్యగారి పాత్ర కేవలం పెళ్లి పీటలపై కూర్చొని వివాహ మహోత్సవాన్ని నిర్వహించటం వియ్యంకులు సైతం వారికి తగ్గట్టు ఆ పుణ్య దంపతుల దాంపత్య వైశిష్ట్యాన్ని గమనించి గౌరవి ఆదరి ఆనందించి వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ పారాయణ కనకమ్మ గారు వారానికొకసారిగా 108 పర్యాయాలు ముగించడం ప్రతి శనివారం మా ఇంట ఇరుగు పొరుగు అభిమానులు అయ్యా అమ్మగారు శిష్య గణంతో సాహిత్యం ఆధ్యాత్మిక పండగ వాతావరణం నెలకొని అష్టాక్షరీ జపసాధకులు అయ్యగా శ్రీరామనామ ఉపాసకులు అమ్మ ఇద్దరికీ సాహిత్య చర్చలే తప్ప కుటుంబ వ్యవహారాల గురించి సంభాషణలు చాలా తక్కువ. తిరువాన్పూర్ ఢిల్లీ ఉద్యోగాలు వదిలి కడపలో రామకృష్ణ హై స్కూల్లో 100 రూపాయల జీతపు తెలుగు పండితులుగా స్థిరపడి ఆర్థికంగా సంసారానికి చాలా ఇబ్బంది అయిన 6 మంది సంతానం మా తల్లి మా అయ్యగారి అభీష్టానికి అభిరుచి అడ్డు చెప్పకుండా పెళ్ళిళ్ళు పేరంటాలు సైతం నిర్వహిస్తూ ఎలా నెట్టుకొచ్చిందో ఇప్పటికీ మాకు మా చుట్టుపక్కల వాళ్లకు ప్రశ్నార్థకం. అంతటి గాంభీర్యం, దానికి తోడు ఓటు సహజాలంకారాలుగా సౌశీల్యం, సౌమనస్సు, సౌహార్దం, సాహిత్య సృష్టి అమ్మ మనస్తత్వాన్ని ఉన్నతోన్నతంగా నిలబెట్టి చిక్కనైన ఆమె పాండిత్యాన్ని ఒక్క ఉదాహరణే చాలేవు. ఒక్కని కవి శైలిని పట్టి చూస్తే ఒక్కొక్క కవి శైలిని పట్టి చూస్తే అతనికి కొన్ని ప్రత్యేక పదాలపైన ఎంచేతనో కానీ గాఢ ఆధారం ఉన్నట్టు కల నన్నయ్య బట్టి భారతంలో భూగి అనే శబ్దం మాటి మాటికి కనపడుతుంది. తిక్కన రచనలో ముఖ్యంగా యుద్ధ పంచకంలో అవస్తంభ శబ్దం చాలా మార్లు వినపడుతుంది. అలాగే వాల్మీకి రచనలో కూడా మధుర పరమా శబ్దాలు మాటి మాటికి మెరిసిపోతాయి. శ్రీమతి బత్తుల కామాక్షమ్మ షష్ఠి పూర్తి అభినందన సంచిక వాల్మీకి ప్రకృతి వనరులు నాన్నగారు రాసి అంతకు కుటుంబానికంతకు కేంద్ర స్థానం అయ్యగారే కాబట్టి అయ్య నామ జపమే ఇంటిని. ఆంధ్ర రాష్ట్రమంతటా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అయ్యగారికి జరిగే సన్మానాలు ఏర్పాటయ్యే ఉపన్యాస పరంపరలు లెక్కకు మిక్కిలిగా ఉన్న వేదికపై విజృంభించి 14 భాషా సాహిత్యాలు జల్లెడ పట్టినట్టు పూల జల్లుగా ఓసారి, వానజల్లుగా మరోసారి, సాగర తరంగాలుగా ఇంకొకసారి కురిపించే అయ్యగారు తక్కిన సమయాలు ఎంతో సామాన్య మానవులు వ్యవహరించే తీరు ఆశ్చర్యార్థకం. అద్దె కంచె కట్టి గోడ కానుకొని రోడ్డుపై జనప్రవాహాన్ని గమనిస్తూ కూర్చునే పుట్టపర్తి వారి కుంభావ సరస్వతిగా గుర్తించడం ఎంత అసాధ్యం. రోడ్డుకో వైపు తలవంచుకొని తనను తాను ఆలోచించుకుంటూ వెనక మడచిన కుడి చేతి వేళ్ల నిరంతరం అష్టాక్షరీ జపం కొనసాగిస్తూ నడిచి వెళ్ళి ఆ వ్యక్తిని పద్మశ్రీ పుట్టపర్తిగా ఆనవాలు పట్టడం ఎంత కష్టం. ఈ మనస్తత్వానికి కారణం వారి దర్శించిన పెద్దలేనని చాలా మార్లు చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి వారి మేధావి, సూర్యనాథ్ కంబన్ పిళ్ళే వంటి బహుభాషా ప్రవీణులు, శివానంద సరస్వతి స్వామి శివానంద వంటి ఆధ్యాత్మిక గురువులు ముందు వారి జ్ఞాన సంపద ముందు మనమెంత అనేవారు నాన్నగారు.
కాస్త నేర్చితే చాలు ఆకాశ శిఖరాలపై కూర్చున్నట్టు పొంకిపోతూ అహంకార పూరితంగా వ్యవహరించే వారిని చూపినప్పుడు ఎవరో ఒక రాజకీయ ప్రముఖుని అండదండలతో అందలాలెక్కే కవిశేఖర్ ఎదురైనప్పుడు ఏ ఎండకా గొడుగు పడు ఏ ఋతువులోనైనా ఏ రోజులో అయినా ఉన్నతోన్నత పీఠాలని అంటిపెట్టుకుండటమే కాక తమ కంటే అధికులను అధపాతాళానికి తోయగలిగే లౌక్యమున్న కవివరేణ్యులు కంటబడ్డప్పుడు మా అయ్యగారి త్రివిక్రమ మూర్తిమత్వం మా కళ్ళ ముందు సాక్షాత్కరి లౌక్య విద్యలెరుగని అయ్యగారు బాహిర ప్రపంచానికి ఎంతో నష్టపోయినట్లుగా కనపడ్డా ఇప్పటికీ ఆయన సమీపానికైనా ఏ కవి చేరుకోలేనంత ఎత్తైన శిఖరంపై ఆసీనులైనట్టుగా గోచరిస్తుంది. అందరికీ ఆవిడకే కాదు, మనం లక్ష్యత మాలిన్యం అంతని వారి స్నిగ్ధ సుందర హృదయం బదనికా తత్వమెరుగని వారి ముగ్ధ మనోహర కావ్యమానస బడలికలేని వారి ఉపాసనా ధారణ ఇవన్నీ నచ్చిన సాంస్కృతిక సంస్థ విశ్వవిద్యాలయ ప్రభుత్వ యంత్రాంగ వారిని అనేక విధాలుగా సత్కరించి సంస్మరించి ఇప్పటికీ సంస్పృశించి సంస్కృతిమంతం అవుతూనే ఉంటాయి కూడా. దీనికి కారణం ఇటీవల బుద్ధిసూర్యుడు అశేష జనవాహిని సమక్షంలో జరిగిన పుట్టపర్తి వారి నిలువెత్తు కాంక్ష విగ్రహ ఆవిష్కరణ. వారు కీర్తికాయులై 16 ఏళ్ళై అభిమానుల హృదయాల్లో సుస్థిరంగా ఉన్నారంటానికి నిదర్శన ఏం కావాలి.